హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం టెరాఫామ్ గురించి అయితే మాట్లాడతాం. సో మీకు అసలు ఏ నాలెడ్జ్ లేదు అనుకుని స్క్రాచ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది, కానీ మొత్తం అసలు టెరాఫామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, అసలు ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2022లో ఉన్నాం. సో 2022లో నుంచి ఒక 1950స్కి అయితే మనమైతే టైం ట్రావెల్ అయితే చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు నేను 1950లో ఉన్నాను. సో నేను వచ్చేసి ఒక ల్యాప్టాప్, ఓకేనా, ల్యాప్టాప్ అంటే ఒక కంప్యూటర్ అయితే తీసుకున్నాను. ఓకేనా, కంప్యూటర్ తీసుకున్నాను, అంతా బాగానే ఉంది. దీనిలో నాకు విండోస్ 10 అయితే ఉంది. ఓకేనా, విండోస్ 10 అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. అప్పట్లో విండోస్ 10 అనేది ఇంకా రాలేదు. ఓకేనా, మనం ఎగ్జాంపుల్గా అనుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి విండోస్ 10 అయితే ఉందని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా నేను ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అయితే నేను నేర్చుకోవాలి. సో విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ నా ల్యాప్టాప్లో ఉంది. ఇప్పుడు నాకు లైనెక్స్ అనేది కూడా కావాలి. లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే నేను ఏం చేయగలుగుతాను? అప్పట్లో నా దగ్గర ఉండేది ఒక సిస్టమే. సో అప్పట్లో నేను ఏం చేయగలుగుతానంటే, అప్పట్లో నాకు వేరే ఆప్షన్ లేదు, నేను ఇంకో మానిటర్ అయితే తీసుకుంటాను. ఓకేనా, ఇది కీబోర్డు, ఇది మౌస్ అనుకున్నాం. ఓకేనా, అలానే దీనిలో లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఇదంతా బాగుంది. ఇప్పుడు లైనెక్స్ అనేది నేర్చుకున్నాం, కానీ లైనెక్స్లో మనకి డిస్ట్రిబ్యూషన్స్ అనేసి ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్స్ అంటే లైనెక్స్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇప్పుడు విండోస్ అనేది, మైక్రోసాఫ్ట్ అనేది ఒక కంపెనీ అయితే విండోస్ అనేది ఒక ఫ్లేవర్. ఆ విండోస్ లోపల ఎన్నో వర్షన్స్ ఉంటాయి కదా, విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 7 అల్టిమేట్, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11 అని చెప్పేసి దాన్ని ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. అలానే లైనెక్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. కలీ లైనెక్స్ అని చెప్పేసి, ఉబెండు అని చెప్పేసి, సుసీ లైనెక్స్ అని చెప్పేసి, సెంటోఎస్ అని చెప్పేసి, రెడ్ హ్యాట్ లైనెక్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ నేర్చుకోవాలంటే నేను ఏం చేయగలుగుతాను? సో అలా అవన్నీ నేర్చుకోవాలంటే నేను ఇంకో ల్యాప్టాప్, ఓకేనా, ఇంకో మానిటరు, ల్యాప్టాప్ అంటే మామూలు పీసీ అనుకోండి. ఓకేనా, నేను ల్యాప్టాప్ అంటాను, పీసీ అనుకోండి. ఓకేనా, అప్పట్లో ఏమో తెలియదు నాకు కూడా. అలానే నేను ఎన్నో పీసీస్ అయితే నేనైతే కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఎంత ఉంటుంది బడ్జెట్? చాలా పెరిగిపోతుంది కదా. సో చాలా పెరిగిపోతుంది నా కాస్ట్, అంత కాస్ట్ నేను అఫోర్డబుల్ చేయలేను. సో ఇదే ఇష్యూని, ఓకేనా, ఇది ఇష్యూ వచ్చింది అప్పట్లో. దీన్ని కాకుండా ఒక కొత్త టెక్నాలజీని క్రియేట్ చేసేదానికి ఏం చేశారంటే VMware అనే టెక్నాలజీ అయితే మనకైతే వచ్చిందన్నమాట. మనకి ఇష్యూ అయితే అర్థమైంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలనేది అయితే మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. VMware టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తామంటే, మామూలు దాని డెప్త్కి పోను, అంటే దానిలో టైప్ 1 హైపర్వైజర్, టైప్ 2 హైపర్వైజర్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు వద్దు. మనకు కావాల్సింది అయితే మన ఇష్యూని కొంచెం రిజాల్వ్ చేయడానికి మనం అయితే మాట్లాడుకుంటాం. ఓకేనా, ఇప్పుడు VMware మనకు రన్ చేయాలంటే ఒక పెద్ద మానిటర్ తీసుకుంటాను ఇక్కడ నేను. ఓకేనా, ఇది నా పీసీ, ఇది నా కీబోర్డ్, ఓకే, ఇది నా మౌస్. ఓకే, దీని కెపాసిటీ వచ్చేసి 20 GB అనుకుందాం. 20 GB ఆఫ్ ర్యామ్, 2 TB ఆఫ్ హార్డ్ డిస్క్ ఉంది. ఈ VMware టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఈ ఒకే మానిటర్లో వర్చువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే వర్చువల్గా మనము వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే వాడచ్చు. ఇది మన పీసీ అనుకుంటే, మన పీసీ లోపల VMwareని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ కదా, ఇది మెయిన్ వచ్చేసి విండోస్ 10 వాడుతుంది అనుకుందాం. ఆ 10 లోపల నేను లైనెక్స్ వాడచ్చు. లైనెక్స్లో డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా. సో కలీ లైనెక్స్ అని చెప్పేసి, ఉబెండు అని చెప్పేసి, ఓకేనా, విండోస్ 7 అని చెప్పేసి, విండోస్ ఎక్స్పీ అని చెప్పేసి, ఇవన్నిటినీ మనము ఒకే పీసీలో మనమైతే వాడుకోవచ్చు. ఓకే, ఎలా వాడుకుంటామంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని, VMware టెక్నాలజీ యూజ్ చేసుకొని, అంటే మన దగ్గర ఉండేది ఒకే ల్యాప్టాప్, ఒకే పీసీ, కానీ ఆ పీసీ లోపల మనము ఈ VMware టెక్నాలజీని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనమైతే ఇన్స్టాల్ చేసుకొని దానిలో అయితే మనమైతే రన్ అయితే చేయొచ్చు. ఇలా మనం ఇచ్చినప్పుడు, ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండోస్ 7కి నేను 4 GB తీసుకుంటున్నాను. ఓకేనా, 4 GB ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? ఈ 20 GB లోపల నుంచి. ఓకేనా, అంటే 20 - 4 అయిపోతుంది. దాని తర్వాత దీనికి ఇంకొక 4 GB అనుకుందాం. ఓకేనా, అట్లానే మెయిన్ సిస్టమ్ కూడా మనమైతే ర్యామ్ ఉండాలి. మెయిన్ సిస్టమ్ ర్యామ్ లేకపోతే లోపల ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమైపోతాయి, ల్యాగ్ అయిపోతాయి. ఓకేనా, ఇలా మన మెయిన్ 20 GB ఏదైతే ఉందో హార్డ్ డిస్క్, ఫిజికల్ హార్డ్ డిస్క్ ఉందో, అక్కడ నుంచి మనం కొంచెం డేటా అనేది దీనికైతే ఇచ్చేస్తాం.
ఓకేనా. ఈ 4 GB అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వర్చువల్గా మనం చేయలేం కదా. వర్చువల్ మిషన్ను ఏం చేస్తుంది, మన ఫిజికల్ డివైస్ ఏదైతే ఉంటుందో ర్యామ్, ఆ ర్యామ్లో నుంచి సగం అయితే తీసుకుంటుంది. మనం ఎంతైతే ఇస్తామో అదంతా తీసుకుంటుంది. ఇక్కడ వరకు ఓకేనా, ఇక్కడ వరకు అయితే మనకైతే ఓకే. ఇప్పుడు మనకి ఇష్యూ అయితే ఏం రాలేదు. కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ అనేవి చాలా ఉన్నాయన్నాం కదా, చాలా ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్స్ లైనక్స్లో. ఇప్పుడు అవన్నీ మనం రన్ చేయాలంటే 20 GB అంటే అన్నీ ఒకేసారి రన్ చేయాలంటే మనకి 20 GB 2 TB అనేవి మనకి సరిపోవు. ఓకేనా, ఇది డి లాగా వచ్చింది. ఓకే, ఇవన్నీ మనకైతే సరిపోవు అనమాట. సో మనం ఏం చేయాలా, మనం డిఫరెంట్ అంటే ఇలాంటి పీసీనే మనం ఇంకొక 20 GB ర్యామ్, 2 TB హార్డ్ డిస్క్ అలాంటి మన సర్వర్స్ అయితే కొనుక్కోవాలంటే పీసీసే. ఓకేనా, ఇవన్నీ కొనుక్కునేసరికి మనకి ఏమైపోతుంది, కాస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. అంటే ముందుతో పోల్చుకుంటే కాస్ట్ అనేది ఇప్పుడు ఓకే, కానీ ఇప్పుడుండే కాస్ట్ కూడా మనం ఇంకొంచెం తగ్గించాలంటే మనం ఏం చేస్తాము, అక్కడే మనకి క్లౌడ్ అయితే వస్తుంది. క్లౌడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చెప్తాను. క్లౌడ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనము AWS అనేది తీసుకుందాం. AWSలో డేటా సెంటర్స్ ఉంటాయి కదా, డేటా సెంటర్స్ లోపల ఆల్రెడీ మనకి సర్వర్స్ అనేవి ఉంటాయి, చాలా సర్వర్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఏం చేస్తాము, మన ఓన్ ఫిజికల్ తీసుకోకుండా, మన ఓన్ ఫిజికల్ పీసీస్ అవన్నీ కొనకుండా 2 TB, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 TB 20 GB ర్యామ్ అంటే మనకి ₹1,00,000 పడుతుంది. అదేదో నేను ఒక చిన్న మానిటర్ ఉంది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. చిన్న మానిటర్ అంటే దానిలో ర్యామ్ వచ్చేసి 4 GB ఆఫ్ ర్యామ్ ఉంది. అలానే ఒక 500 GB ఇది ర్యామ్, ఇది హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్. 500 GB హార్డ్ డిస్క్ ఉంది. సో ఇప్పుడు దీని లోపల ఆపరేటింగ్ సిస్టమ్ని VMware యూజ్ చేసుకొని చేయాలంటే 4 GB మొత్తం నా ఫిజికల్ దానికే పోతుంది. వర్చువల్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్కి మనం 2 GB వేయగలుగుతాం. అప్పుడు 2 GB ఇస్తే ఏమైపోతుంది, మన ల్యాప్టాప్ అనేది, మన PC అనేది హ్యాంగ్ అయిపోవడము లేదంటే స్టక్ అయిపోవడము అవుతుంది. సో ఈ పీసీలో మన వర్చువలైజేషన్ అయితే రన్ చేయలేము. ఓన్లీ మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఒక లైనక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తేనే హ్యాంగ్ అయిపోతుంది. అలాంటిది మనం చాలా డిస్ట్రిబ్యూషన్స్ అనేది దీన్ని ఇన్స్టాల్ చేసామనుకోండి, దేనికి పనికి రాకుండా పోతుంది. సో దీనికి మన వాళ్ళు ఏం చేశారంటే క్లౌడ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. ఇక్కడ మన దగ్గర ఉండేది 4 GB ర్యామ్ 500 GB, కానీ మనం క్లౌడ్లోకి వెళ్ళి మన ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ లైనక్స్ చాలా డిస్ట్రిబ్యూషన్స్ అనేవి అయితే రన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి రీసోర్స్ అనేది AWS వాళ్ళు ఇస్తారు. అంటే AWSలో ఉండే సర్వర్స్లో చాలా GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది, HDD ఉంటుంది. ఓకేనా, సో మన ఆ AWS నుంచి మనం రెంట్కి తీసుకుంటాం సర్వర్స్ని. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్లో నేను AWS యూజ్ చేసుకొని ఒక లైనక్స్ అయితే యూజ్ చేస్తాను, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే యూజ్ చేస్తాను. ఓకేనా, ఫర్ 1 hour యూజ్ చేశాను. 1 hourకి నాకు రెంటింగ్ టైప్లో అయితే పడుతుంది. సో ఇది అన్నమాట మనము మన అప్పట్లో 1950 నుంచి ఇప్పటి వరకు అయితే టెక్నాలజీస్ అయితే ఇలా అయితే గ్రో అయితే వచ్చింది. సో ఇక్కడ మనం టెరాఫామ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే క్లౌడ్లో యూజ్ చేస్తాం. ఈ క్లౌడ్ ఎందుకు ఇదంతా చెప్పారంటే మనకు అవంతా తెలిస్తే కానీ మనకి దాని గురించిన ఐడియా అయితే రాదు, క్లౌడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి. ఓకే, సో క్లౌడ్లో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. క్లౌడ్లో మీరు వెళ్ళి చూసారంటే, AWSలో లాగిన్ అయ్యి చూసారంటే మీకు చాలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా, ఆ సర్వీసెస్లో ఒక సర్వీస్ పేరు వచ్చేసి EC2 అంటాం. EC2 అంటే ఏంటంటే మనం ఎలా అయితే మన ఓన్ పీసీలో వర్చువలైజేషన్ యూజ్ చేసి మనము ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేసామో, అలానే క్లౌడ్లో కూడా మనం ఒక సర్వర్ తీసుకొని ఆ సర్వర్ లోపల మన లైనక్స్ అనేది అయితే, లైనక్స్ కాదు ఏదైనా విండోస్ అయినా, విండోస్ 10 అయినా, విండోస్ XP అయినా, విండోస్ 2012 సర్వర్ అయినా మనమైతే రన్ చేయొచ్చు. సర్వర్ మన వర్చువలైజేషన్ అది కూడా సేమ్, కానీ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, క్లౌడ్లో యూజ్ చేస్తాము. ఓకేనా, మీరు ఒకవేళ EC2 అని ఇన్స్టెన్స్ అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వర్చువలైజేషన్ లాగానే EC2 ఇన్స్టెన్స్ కూడా, కానీ EC2 అనేది క్లౌడ్లో యూజ్ చేస్తాం, వర్చువలైజేషన్ అనేది మన ఓన్ సర్వర్స్లో అయితే యూజ్ చేస్తాం, అంతే తేడా, ఇంకేం లేదు. ఇప్పుడు నేను వర్చువలైజేషన్ కాదు క్లౌడ్లో ఉన్నాను. ఓకేనా, క్లౌడ్లో ఉన్నాను, దానిలో నేను EC2 ఇన్స్టెన్స్ యూజ్ చేసుకొని నేను ఒక లైనక్స్ని అయితే, ఓకేనా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నేను రన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఉన్నారు, మీ కంపెనీలో క్లౌడ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు మీ కంపెనీలో ఒక కేసు అయితే వచ్చింది నాకు. ఓకేనా, ఒక 500 EC2 ఇన్స్టెన్స్ కావాలి. సో ఆ EC2 ఇన్స్టెన్స్ ఏది అయి ఉండాలి, కలీ లైనక్స్ అయి ఉండాలి.
ఓకేనా, కలీ లైనెక్స్ అయి ఉండాలి. అలానే ఆ కలీ లైనెక్స్ ఆ 500 కలీ అంటే ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్కి వచ్చేసి నాకు 15 GB ఆఫ్ ర్యామ్ ఉండాలి. 15 GB ఆఫ్ ర్యామ్ ఉండాలి. 500 GB ఆఫ్ హెచ్డిడి ఉండాలి. ఓకేనా. సో ఇలా మీకు ఒక కేసు అయితే వచ్చింది మీ కంపెనీలో. ఇప్పుడు ఒక EC2 ఇన్స్టెన్స్ని మనం ఈజీ క్రియేట్ చేయొచ్చు. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా క్లిక్ చేసుకుంటూ పోతే మనకి లైనెక్స్ అనే ఒక కలీ లైనెక్స్ అనే ఒక EC2 ఇన్స్టెన్స్ అయితే రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఇచ్చింది ఏంటి 500 అంటే చాలా కనీసం ఒక వీక్ అయినా పడుతుంది మనకి ప్రతి ఒక్కటి చేయాలంటే. అలానే దాని మధ్యలో మనం క్లిక్లే కదా, క్లిక్లు ఇస్తుంటే కూడా అప్పుడప్పుడు మనకి తప్పులైతే జరుగుతాయి. సో ఇలాంటి ఇష్యూని మనం సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే టెరాఫామ్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా. టెరాఫామ్ ఏం చేస్తుందంటే టెరాఫామ్ అనేది ఆటోమేషన్ టూల్ అనమాట. ఆటోమేషన్ టూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అన్ క్లౌడ్ అయితే వర్క్ అవుతుంది. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అది ఎలా వర్క్ చేస్తుందంటే మనము ఏం లేదు, మన సిస్టంలో మీ దగ్గర మీరు ఒకవేళ ప్రోగ్రామర్ అయితే మీ దగ్గర టూల్ ఉంటుంది కదా, మనకి ఏదైతే ప్రోగ్రామింగ్ రాస్తామో VS కోడ్ ఎడిటర్ అని చెప్పేసి, సబ్లైమ్ టెక్స్ట్ అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఆ సబ్లైమ్ టెక్స్ట్లో మనం మన కోడ్ అయితే రాస్తాం జస్ట్. ఓకేనా. ఆ కోడు రాసేసాక మనం మన పీసీలో నుంచే మనం ఆ కోడ్ మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా మన AWS అకౌంట్లో, ఓకేనా, AWS అకౌంట్లో మనకు కావాల్సిన 500 VMs అయితే క్రియేట్ అయిపోతాయి. జస్ట్ ఒక వన్ కోడ్ అంటే ఫస్ట్ ఒక VM మాత్రం మనం కష్టపడాలి. అంటే VM అంటే ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఓన్లీ మన EC2 ఇన్స్టెన్స్కి అయితే మనమైతే కష్టపడాలి. ఒక్కసారి మన EC2 ఇన్స్టెన్స్ ఒకటైతే మనం క్రియేట్ చేసామంటే మిగతాదంతా కోడ్ ద్వారానే మొత్తం అనేది క్రియేట్ అయిపోతుంది. మొత్తం కోడ్ ద్వారా AWSలోకి అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది, మనం ఇక్కడ ఎక్కడో కోడ్ రాస్తాము, AWS ఎట్లా అంటే ఆ కోడ్లో కూడా మనము అథెంటికేట్ చేస్తాం. AWS అకౌంట్ మనం ఏ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేయాలో మనం ఆ కోడ్లో అయితే చెప్తాం. ఓకేనా. ప్రొవైడర్ AWS ఇట్లా 500 VMs క్రియేట్ చేయాలా అని చెప్పి మనం కోడ్ రాస్తాము. ఓన్లీ వన్ సింపుల్ కోడ్తోనే, కోడ్ కూడా మనకంత C++ జావా లాగా ఏమి ఉండదు. ఓకేనా. కోడ్ కూడా చాలా సింపుల్, హ్యూమన్ రీడబుల్ ఫామ్లోనే ఉంటుంది. మనం జస్ట్ ఆ కోడ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మన AWS అకౌంట్లో 500 VMs అయితే క్రియేట్ అయిపోతాయి. ఇది ఆటోమేషన్ అనమాట. టెరాఫామ్ అనేది అందుకే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ చూడొచ్చు. మీరు నా లాస్ట్ వీడియో చూస్తే యాన్సిబుల్ కూడా నువ్వు అలానే చెప్పావు కదా బ్రో, యాన్సిబుల్కి టెరాఫామ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్తారు. యాన్సిబుల్ మెయిన్గా యూజ్ చేసేది దేనికంటే, యాన్సిబుల్ అనేది అది కాన్ఫిగరేషన్ పర్పస్. అంటే ఎలా చెప్పాలి, ఇది మన పీసీ అనుకుందాము. ఓకేనా. 100 పీసెస్ ఉన్నాయి. ఈ 100 పీసెస్లో నేను ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఆ సాఫ్ట్వేర్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అంటే ఆ సాఫ్ట్వేర్ 500 మిషన్స్లో ఉండాలి అంటే ఇన్స్టాల్ చేయాలంటే మనం అక్కడ యూజ్ చేసేది యాన్సిబుల్ యూజ్ చేసుకొని మనం టెరాఫామ్ ఏదైతే చూస్తుందో అది కూడా చేయొచ్చు. కానీ యాన్సిబుల్ మెయిన్ యూజ్ వచ్చేసి కాన్ఫిగరేషన్కి. అంటే మనం ఒక పీసీలో ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఆ ఇన్స్టాలేషన్కి హెల్ప్ చేసేది యాన్సిబుల్. టెరాఫామ్ అనేది ప్యూర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది ఆటోమేషన్ యూజ్ చేసుకొని. సో అది ఫ్రెండ్స్ టెరాఫామ్ గురించి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం టెరాఫామ్ని ఎలా యూజ్ చేస్తామనే సింపుల్ కోడ్ కూడా మనమైతే రన్ చేసి మీకైతే చూపిస్తాను, ఆటోమేట్ ఎలా చేస్తాము అని చెప్పేసి. ఈ వీడియోకి ఇంతే గాయస్. టెరాఫామ్ అనేది మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో టెరాఫామ్ ఇన్ యాక్షన్ అయితే మనమైతే చూడబోతున్నాం.